ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామిని నమః. నరసింహ శతకములో 85వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో శేషప్ప కవి ఆ నరసింహస్వామి మీద అలకబూని మారాము చేస్తూ చిన్నపిల్లలు తల్లిదండ్రిని గోము చేసిన విధంగా, మారాము చేసిన విధంగా నేను బయటికి వెళ్ళిపోతా, నువ్వు అన్నం పెట్టద్దు, నీ అన్నం నాకొద్దు అని అలిగిపోతూ ఉంటాము చిన్నపిల్లల వయసులో, తెలిసి తెలియక. ఆ విధంగా స్వామి నువ్వు పెడితేనే నేను జీవిస్తానా ఏంటి అంటూ నాకు అన్నం పెట్టడానికి తిరుపతి వెంకటేశ్వరుడు లేడా అంటూ, మరి ఈ విధంగా జగన్నాథుడు లేడా, శ్రీరంగమునకు పోతే అక్కడ ఆ స్వామి లేడా, కాంచీపురం పోతే అక్కడ లేరా, ఏందయ్యా నిన్ను నమ్ముకొని ఉన్నాను అని నిష్ఠూరం చేసి మారాముగా గోము చేస్తూ ఉన్నటువంటి ఈ పద్యమాల శేషప్ప కవి ఎంత అందంగా మనకు అందించాడో చూద్దాము. 85వ పద్యం. స్వామి తిరుపతి స్థలమందు తిన్నగానేనున్నా, తిరుపతి స్థలమందు తిన్నగానేనున్నా, వెంకటేశుడు మేత వేయలేడో, పురుషోత్తమునకు నే పోయిన చాలు, జగన్నాథుడన్నంబున గడపలేడో, శ్రీరంగమునకు నే చేరబోయిన చాలు, స్వామి గ్రాసము పెట్టి సాకలేడో, కాంచీపురములో నగదిసి నే కొలువున్నా, కరివరదుడు పొట్ట గడపలేడో, కరివరదుడు పొట్ట గడపలేడో, స్వామి ఎందుబోవక నేను నీ మందిరమున, ఎందుబోవక నేను నీ మందిరమున నిలిచితిని, నీకు నా మీద నెనరు లేదు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, తిరుపతిలో ఉంటే శ్రీ వెంకటేశ్వరుడింత తిండి పడవేసేవాడు, పూరి ఎడితే జగన్నాథుడు అన్నం పెట్టి గడపలేడా, శ్రీరంగము చేరితే స్వామి గ్రాసము పెట్టి కాపాడలేడా, కాంచీపురం పోతే గజరాజవరదుడు అయినటువంటి ఆ స్వామి నా పొట్ట నింపలేడా, ఎక్కడకు పోయినా అక్కడి వారి దయవలన నాకు గడుస్తుంది, అయినా ఎక్కడికి పోకుండా నీ మందిరములోనే ఉన్నానే, నా మీద దయలేదు నీకు అని నిష్ఠూరంగా అడుగుతున్నాడు ఆ స్వామి, మారాముగా గోముగా. జై శ్రీ నరసింహస్వామిని నమః. స్వామి తిరుపతి స్థలమందు తిన్నగానేనున్నా, తిరుపతి స్థలమందు తిన్నగానేనున్నా, వెంకటేశుడు మేత వేయలేడో, పురుషోత్తమునకు నే పోయిన చాలు, జగన్నాథుడన్నంబున గడపలేడో, శ్రీరంగమునకు నే చేరబోయిన చాలు, స్వామి గ్రాసము పెట్టి సాకలేడో, కాంచీపురములో నగదిసి నే కొలువున్నా, కరివరదుడు పొట్ట గడపలేడో,
కరివరదుడు పొట్ట గడపలేడో. స్వామి, ఎందుబోవక నేను నీ మందిరమున, ఎందుబోవక నేను నీ మందిరమున నిలిచితిని, నీకు నా మీద నెనరు లేదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహారా నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, తిరుపతిలో ఉంటే శ్రీ వెంకటేశ్వరుడింత తిండి పడవేసేవాడు. పూరి ఎడితే జగన్నాథుడు అన్నము పెట్టి గడపలేడా? శ్రీరంగము చేరితే స్వామి గ్రాసము పెట్టి కాపాడలేడా? కాంచీపురం పోతే గజరాజవరదుడు అయినటువంటి ఆ స్వామి నా పొట్ట నింపలేడా? ఎక్కడకు పోయినా అక్కడి వారి దయవలన నాకు గడుస్తుంది. అయినా ఎక్కడికి పోకుండా నీ మందిరములోనే ఉన్నానే, నా మీద దయలేదు నీకు. జై శ్రీ నరసింహస్వామిని నమః.